నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మాది లోకలే అన్న. ఏం చేస్తుంటారు? బేకరీ ఉందన్న మనది. బేకరీ ఉందా? ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీది ఏ పార్లమెంట్ వస్తుందన్న? మల్కాజ్గిరి పార్లమెంట్. మల్కాజ్గిరి పార్లమెంట్. ఓకే, వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు అటు కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత లక్ష్మారెడ్డి ఉంది, బీజేపీ నుండి చూసుకుంటే ఈటల రాజేందర్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలుస్తారని చెప్పేసి మీరు అభిప్రాయపడతారు? బీజేపీ గెలుస్తుందని నమ్మకం అన్న. ఎందుకు? ఈటల రాజేందర్ అన్న నాయకత్వం అందరికీ బాగా నచ్చింది. ప్రజలు కూడా, యువత కూడా బీజేపీ వైపు చాలా మక్కువ చూపిస్తుంది. సో బీజేపీ గెలుస్తుందని నమ్మకం. కానీ ఈ ప్రాంతంలో గతంలో రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభావం ఏముండదు ఇక్కడ? అంతే ఏముండదని అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న సీనియర్ క్యాండిడేట్ ప్లస్ మాజీ మంత్రి. సో ఈటల రాజేందర్ అన్న ప్రభావం చాలా ఉంటుందని నమ్ముతున్నాను. ఓకే, అంటే ఈటల రాజేందర్ గతంలో ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది కదా, అంటే ఆయన బీజేపీ సెంట్రల్ పరిపాలన చూసుకుంటే బీజేపీ పరిపాలన, మోడీ గారి పరిపాలన, రామ్ మందిర్ కానీ 370 కానీ త్రిపుల్ తలాక్ కానీ ఇవన్నీ ప్రజలకు చాలా మక్కువ చూపిస్తున్నాయి. ప్రజలైతే గట్టిగా నమ్ముతున్నారు సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలని. సో బీజేపీ గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి మేము ఎన్ని ఎక్కువ గెలిస్తే అన్ని సీట్లు మాకు ఎక్కువ వస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటుండ్రు. ఆ ప్రభావం ఏం చూపించదా? అంత ఏం చూపించదు అనుకుంటున్నాను. చూపించదు. ఇటు ఈటల రాజేందర్, సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, ఇటు లక్ష్మారెడ్డి కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, ఇటు లక్ష్మారెడ్డి కావచ్చు, ముగ్గురిట్లలో ఎవరి ప్రభావం ఉంటుంది ఈ ముగ్గురు క్యాండిడేట్ల పరంగా? ఈటల రాజేందర్ అనేది ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈటల రాజేందర్? అతను టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ అన్న ఎంతో చేశారు. కోవిడ్ సమయంలో కరోనా టైంలో ముందుండి వర్క్ చేయడం, చాలా ప్రజలకు నమ్మకం కలిగించడం చాలా బాగా నచ్చింది ప్రభావం. ఓకే, అంటే లోకల్ వ్యక్తి కాదని చెప్పేసి కూడా ఒక మాట అంటారు కొంతమంది. అలా లోకల్ అని కాదు, బీజేపీ పరంగా పరిపాలన బాగా నచ్చి బీజేపీని ముందు ఉండేటట్టు చూస్తామని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.